హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర ఉల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను అండి. 3 కట్టలు పాలకూర తీసుకున్నానండి. మీకు చేసే విధానం చూపిస్తాను నేను. హాయ్, ఇలా గట్టి నొక్కాల. అదిగో ఫ్రెండ్స్, ఉల్లిపాయ పాలకూరతో కూర, కరివేపాకు, తాలింపు గింజలు, కొత్తిమీర, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయతో చేసిన మిక్సీకి వేసుకున్న కారం ఎలా చేయాలో చూపిస్తాను. అండి వెలిగించుకుంటాను. నూనె తగినంత వేద్దాం. పాలకూర చేసే విధానం 4 స్పూన్లు నూనె వేస్తున్నానండి నేను. చిన్నుల్లిపాయలు పచ్చిగా కొట్టుకొని, ఎండుమిర్చి, తాలింపు గింజలు, యాగని చింగిచి పట్టు, ఎర్రగా వేగిపోయి అలాగనే మనం ఉల్లిపాయతో కొట్టుకున్నాం. కారం కూడా వేస్తున్నామండి. ఇది బాగా వేగాలి. ఉల్లిపాయ కారం బాగా వేగుతుందండి మంచిగా. అలాగే తరిగి పెట్టుకున్న పాలకూరని శుభ్రంగా నీళ్ళల్లో వేసి ఇలాగ కడుక్కొని మంచిగా ఈ ఉల్లిపాయ వేగే కారం వేసి వాటర్ ఏమనుకోరండి. మూడు కట్ల పాలకూరకి మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. ఇంకా నీట్గా కడుక్కొని మంచిగా వేసుకోవాలండి. అలాగే ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తాం. చిటికెడు పసుపు వేస్తున్నాను దీనిలో కలరు రావడానికి. పాలకూర అంతా వాటర్ వేయకపోయినా బాగా నీరు వచ్చేసిందండి. ఇదంతా గట్టిపడేదాకా ఉంచాలి. పాలకూరలో వాటర్ వండుతుంది కాబట్టి ఎంత వాటర్ వచ్చింది చూడండి. చూద్దామండి, మగ్గిపోయిందని కూర. సూపర్గా వచ్చిందండి. నీరు మొత్తం పోయి నూనె పైకి తగిలి వేడి అన్నంలో వేసుకొని తింటే
స్వర్గమే. ఉల్లిపాయ కూరతో పాలకూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపుతున్నాను. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా, ఎంత నీట్గా గట్టి పడిపోయిందండి. అంత నీరు ఉన్నది కూడా. స్టవ్ ఆపుకుంటున్నానండి. అన్నీ సరిపోయినాయి. ఉల్లిపాయ కారం పాలకూరతోటి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో తింటుంటే భలే టేస్ట్గా ఉందండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.